పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. సో ఇప్పుడైతే సాయికి ఒక కొత్త లైఫ్ అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో అదేంటనేది నేను మీకు చూపిస్తాను. నాతో పాటు రండి. ఇక్కడైతే హరిప్రసాద్ గారు ఉన్నారు. ఒక్కసారి ఆయన మాటల ద్వారా కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే సార్. చెప్పండి, గత వారం అంటే సోమవారం నుంచి ఈ రోజు సోమవారం వరకు ఒక వారం రోజుల నుంచి సాయి గురించి ఎంత స్ట్రగుల్ అనేది మనం ఫేస్ చేసాం. సో వాడికి ఒక జీవితంలో వాడికి ఒక ఐడెంటిటీ ఒకటి కావాలి. సో దాని గురించి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసాం అనేది మీకు నాకు మాత్రమే తెలుసు. ఒక్కసారి ఆ కష్టం అనేది ఒకసారి మీరు చెప్తే, ఇక్కడ సాయి వీడియో చూసి చాలా మంది, కొన్ని లక్షల మంది సాయిని మేము చూసుకుంటాం, సాయికి మేము ఉన్నాం అని చెప్పేసి కింద మెసేజెస్ అయితే చాలా మంది పెడుతున్నారు. సో వాళ్ళందరికీ ఒక భరోసా అనేది మనం కల్పించాలి. ఒక్కసారి మీ మాటల ద్వారా ఒకసారి చెప్పండి. ముందుగా ఎందుకంటే సాయిది ఆల్రెడీ అందరికీ తెలుసు. ఎందుకంటే అందరూ కూడా సాయి తాలూకా అసలు వాడు ఎలా ఉంటున్నాడు ఏంటనేది త్రూ సుమన్ టీవీ ద్వారాగా వ్యూవర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది. బట్ వాడి తర్వాత ఏంటి లైఫ్ అన్నది మనం ఒక స్టెప్ ముందుకు ఆలోచించి, సో ఆ రోజు కూడా అడిగాం. మనం డబ్బులో లేకపోతే వాడికి ఏదో మనం రిక్వెస్ట్ చేయలేదు, ఒక ఐడెంటిటీ అని చెప్పి ప్రజాప్రతినిధిని తప్పకుండా ప్రజాప్రతినిధి అయినటువంటి ఆ స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు స్పందించారు. సో మీరు అలాగే నేను వెళ్ళి కలవడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారిని. సో కలిసిన వెంటనే ఆయన నేనున్నాను అంటూ ఒక లెటర్ సాక్షాత్ ఎమ్మెల్యే గారే పలానా ముర్ము సాయి అనే వ్యక్తి నా నియోజకవర్గానికి చెందినటువంటి కుటుంబ సభ్యుడు, వీడికి చదువు నిమిత్తం అలాగే ఫర్దర్ ఏదైతే యువసేవ ఫౌండేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం హాస్టల్లో జాయిన్ చేద్దామని చెప్పి, సో దానికి సహకారంగా సపోర్టింగ్ డాక్యుమెంట్ నేను ఇస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు ఆ రోజు ఇవ్వడం, అక్కడి నుంచి ఆ ప్రాసెస్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి, సో ఆ లెటర్ ఏయుటీడీకి మన శ్రీనివాస్ గారికి అడ్రస్ చేస్తూ రాసినటువంటి సపోర్టింగ్ ఏదైతే ఉందో అది తీసుకొని సాయిని ఒక రోజు ఆధార్ సెంటర్కి తీసుకెళ్లి అక్కడ ఆధార్ సెంటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి సాయి తాలూకా పొజిషన్ అంతా కూడా వివరించడం జరిగింది. ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా లేవు సార్, వీడికి ఒక ఐడెంటిటీ కావాలి. సో ఈవెన్ ఎమ్మెల్యే గారే స్పందించి ముందుకు వచ్చారు. మీకు కూడా ఏం కావాలని అడిగితే వాళ్ళు చెప్పిన ఏవైతే అడిగారో అవన్నీ కూడా అరేంజ్ చేసి సాయికి ప్రస్తుతానికి ఆధార్ ఎన్రోల్మెంట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు, మీరు చూస్తుండొచ్చు. సాయికి అయితే సో ఒక ఐడెంటిటీ అయితే వచ్చేసింది. సో వారం రోజుల్లో ఎంత కష్టపడితే ఇంత వర్క్ అనేది జరుగుతుంది అనేది ఒకసారి మీరు చూడొచ్చు. ఆధార్ కార్డుతో పాటు మనకి ఫస్ట్ ఏదైతే అనుకున్నామో రియల్లీ థ్యాంక్స్ టు సుమన్ టీవీ ఆల్సో. ఎందుకంటే తారగారు మీరు కూడా అంటే యువసేవలో మేము చాలా యువసేవ ఫౌండేషన్ నుంచి ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నాం. బట్ జర్నలిజంగా మీరు అది జర్నలిజం అనుకోకుండా మీరు కూడా మాతో పాటు అంటే మీకు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కూడా వీళ్ళ లైఫ్కి ఇంత అంటే ఇట్ ఈస్ నాట్ ఎ కమర్షియల్. అంటే ఇప్పటి వరకు ఉన్న ప్రస్తుతం సమాజం అంతా ఇంపార్టెంట్ అయితేనే వెళ్దాం అలాగా ఆ వైపులో ఉన్నప్పుడు మీరు దానికి రివర్స్లో వీడినే ఇంపార్టెంట్ అని పెట్టుకొని మీరు కూడా నాతో పాటు జర్నీ చేయడం, సో ఈ వార్ రోల్ వీడికి ఎలా లైఫ్ ఇవ్వగలం అని చెప్పి ఈ యొక్క ఎంటైర్ ఇదంతా కూడా టీం వర్క్ అండి. సో ఇది హరిప్రసాద్ లేకపోతే తారక కాదు, ఇక్కడ రెస్పాండ్ అయిన వ్యూవర్స్, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ మనం కూడా వచ్చినటువంటి టీం అందరం కూడా మన టీం వర్క్. ఎందుకంటే ఫర్ ఎ బెటర్ కాజ్, అంటే ఒక బాలుడిని కాపాడాలి, సో వాడికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది మెయిన్ మనం ఈ యొక్క స్టెప్ను ఫార్వర్డ్ చేసాం. ఇప్పుడు వీడికి ఆధార్ అయిన వెంటనే నెక్స్ట్ కర్తవ్యం ఏంటంటే ఒక హాస్టల్, మంచి హాస్టల్లో పెట్టాలి. వైజాగ్లో కానీ చూసుకుంటే కనుక 26 సంవత్సరాల నుంచి నెలకొల్పినటువంటి సంస్థ SOS భీమిలి విలేజ్. తెలియని వాళ్ళు అంటూ ఉంటారు ఇందులో. ఎందుకంటే సాయి మనకి డే 1 మీరు షూట్ చేసినప్పుడు అడిగినప్పుడు సాయి నీకేం కావాలన్నా అంటే అమ్మ కావాలి అని అడిగాడు. మనం అమ్మనైతే తెచ్చివ్వలేం, కానీ అటువంటి అమ్మ రూపంలో పిల్లల్ని పెంచుతున్నటువంటి సంస్థ ఒకటి ఉందండి, అది వైజాగ్లో, అదే SOS విలేజ్. ఇక్కడ ఏంటంటే ఇల్లులు ఉంటాయి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అమ్మ ఉంటే ఎలాగైతే స్నాక్స్ కానీ కుకింగ్ కానీ తినండ్రా అని, అలాగే ఇక్కడ ఒక్కొక్క ఇంట్లో ఒక 4 పిల్లలు ఉంటారు. ఆ 4 పిల్లల్లో మనం ఇప్పుడు సాయం చేర్చాం. ఈరోజు మనకి CWCకి కూడా నేను CWC చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విశాఖపట్నం ఆ యాజమాన్యాన్ని కలవడం జరిగింది. సో ఇలాగ నేను సో యువసేవ ఫౌండేషన్ నుంచి వచ్చాను మేడం. ఇలాగ మనకి సుమన్ టీవీలో కూడా వీడియో కూడా మీరు చూడొచ్చు, వాడి తాలూకా థీమ్ అంతా అందులో ఉంటుందంటే వాళ్ళు కూడా అది చూసి సో ఇమ్మీడియట్గా మీరే ఎంత అంటే అది మా బాధ్యత, కానీ మీరు సమాజ శ్రేయస్సుకై మీరు ఇంత చేసినప్పుడు మేము ఎందుకు ఒక అడుగు ముందేయలేమని ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులందరూ కూడా ఇమ్మీడియట్గా ఇక్కడ చూడొచ్చు, చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు SOS విలేజ్కి సాయిని చేర్చుకోమని చెప్పి ఈ యొక్క ప్రొసీడింగ్ కాపీ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇదంతా అంటే
సెకండ్స్ లో డేస్ లో జరగడం అనేది, ఎందుకంటే దీనికి ఒక ప్రొసీజర్ చాలా ఇదిగా ఉంటది. ఎందుకంటే అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం అనేది. కానీ వీడి పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరికి హృదయం చలించిపోతుంది. నాకు కూడా ఈ వారం రోజులు సాయి ఒక ఇంట్లోని వాడిని పెట్టి ప్లేస్ చేసి, ఇంట్లోనే కాదు వాడికి ఒక విద్యా బుద్ధులు ఒక ప్రయోజకుని చేసే ఒక మంచి క్వాలిటీ అయిన హాస్టల్లో పెట్టాలి. అంటే ఈ సర్వీస్ అంతా ఎందుకు చేసామంటే వాడికి ఒక మంచి బంగారు భవిష్యత్తు రావాలి సార్. ఎందుకంటే ఈ హార్డ్ వర్క్ అంతా ఉన్నది ఏంటంటే ఏదో ఒక రోజు ఎవరో ఒక పూట భోజనమో లేదా ఏదో డొనేషనో ఇచ్చేయడానికి మనం ఈ కాన్సెప్ట్ వీడిని బయటికి తీసుకురాలి. మన మెయిన్ ముఖ్య ఉద్దేశం వాడికి ఒక ఐడెంటిటీ కావాలనుకున్నాం, అది సాధించాం. వాడికి ఒక మంచి హాస్టల్లో సీట్ రావాలనుకున్నాం. సో మీ ద్వారాగా అలాగే మా యువసేవ ఫౌండేషన్ ద్వారాగా కష్టపడి శ్రమించి వాడి యొక్క, ఎందుకంటే వాడు చాలా దీనమైన స్మెల్ కొట్టే ఇంట్లో ప్రతిరోజు పడుకునేవాడు. ఇప్పుడు చక్కటి ప్రకృతి సుందరమైన ఒక మంచి వాతావరణంలోకి సాయి రావడం అనేది మీరెంత ఆనందపడుతున్నారో దానికి 1000 రెట్లు నేను కూడా అంతే ఆనందంగా యువసేవ ఫౌండేషన్ నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో యాక్చువల్గా ఇప్పుడు సాయి మనకి హాస్టల్లో సీట్ వచ్చింది. దీనికి సహకరించిన SOS హెడ్స్కి అలాగే SOS టీమ్ మన ఇన్ఛార్జ్ జాన్ గారు, ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు. ఆయనతో పాటు ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇప్పుడు వీళ్ళ మామగారి పరిస్థితి ఏంటి అన్నది ఒక ఆలోచన ఉంటుంది వ్యూవర్స్కి. వీళ్ళ మామగారిని కూడా మనం ఓల్డేజ్ హోమ్ షిఫ్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే సార్, అసలు ఆవిడకి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాకింగ్ స్టేజ్ లో ఉన్నారు. సో ఆవిడకి కొంచెం మోటివేషన్ అది అవసరం. యాక్చువల్గా మనం ఎందుకంటే ఆవిడని మళ్ళీ సింగిల్ గా వదిలితే ఆవిడకి ఎటువంటి ఇబ్బంది ఉంటుందని ముందు ఆవిడనే మనం షిఫ్ట్ చేసాం ఓల్డేజ్ హోమ్ కి. కానీ ఓల్డేజ్ హోమ్ లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న మనకి ఆ ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులు చెప్తుంది ఏంటంటే ఆవిడ కొంచెం మైండ్ అది కూడా బాగాలేదు, ఫస్ట్ హాస్పిటాలిటీ అది చూపించాలి. సో అదంతా జరిగిన తర్వాత అప్పుడు ఆవిడ కానీ విల్లింగ్ పొజిషన్కి వస్తే తప్పకుండా మనం పెడదాం అంటున్నారు. ఎందుకంటే ఆవిడ హోమ్ దగ్గర ఉంటే కనుక రేపు పొద్దున ఇప్పుడు పర్లేదు పరిస్థితి, బెడ్ రీడ్ అది అయితే అప్పుడు ఆవిడ బాగోగులు ఎవరు చూసుకుంటారు. దాని గురించైనా మనం అన్ని ప్రయత్నాలు చేసి చక్కగా ఓల్డేజ్ హోమ్ కూడా ముందుకు వచ్చారు, తీసుకున్నారు కూడా. బట్ ఆవిడ మైండ్ సెటప్ ఎడిక్షన్ ఏదైతే మద్యానికి ఎడిక్ట్ అవడం వల్ల, సో ఎందుకంటే వీళ్ళకి ఎవరు లేరు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత దేనాది స్టేజ్ లో ఉండడం వల్లే వీడు కూడా చదువు అది డిస్టర్బ్ అయిపోయి చదువుకోవాల్సిన వయసులో ఈరోజు ఎంత ఆనందంగా వీడు ఇక్కడ పరిగెట్టుకొని నేను చదువుకుంటానని అని స్వచ్ఛందంగా ఇక్కడికి హోమ్ దగ్గరకు వచ్చాడు. బట్ మామ విషయంకి వచ్చేసరికి వయసు పైబడింది, దానికి తోడు అందరికీ తెలుసు వయసు పైబడిన వాళ్ళకి కొంచెం చేదస్వం అది పెరుగుతుంటది, అది మనందరికీ తెలుసు. కాకపోతే ఆవిడ లైఫ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో మా యువసేవ ఇనిషియేటివ్ తీసుకుంటుంది. ఆవిడ్ని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ హోమ్ నుంచి ఒకవేళ మళ్ళీ ఇంటి దగ్గర ఉంచాలనుకుంటే కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉంచి మా పర్యవేక్షణలో ఆవిడ ఎలాగుంది ఏంటి, ఆవిడ భోజనం ఏర్పాట్లు కానీ అవన్నీ చూసుకుంటూ కొంచెం ఆవిడ అలాగా మైండ్ సెటప్ చేంజ్ అయ్యి ఆవిడ ఏదైతే బానిసైందో అది కూడా మనం కూడా అది రెస్పాన్సిబిలిటీగా తీసుకొని, ఎందుకంటే ఆవిడని ఇప్పుడు సాయికి ఒక లైఫ్ ఇచ్చాం, ఆవిడని కూడా డివేట్ చేసి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే వయసు పైబడింది కాబట్టి వాళ్ళు మనం చెప్పే విధానంలో చెప్పాలి. సో ఆవిడ కూడా ఒక ప్రొఫార్మాలోకి వచ్చి నేను కూడా అక్కడికి వెళ్ళిపోతాను బాబు అన్నప్పుడు ఆవిడ మళ్ళీ తీసుకెళ్లి ఒక మంచి హోమ్ లో మళ్ళీ పెట్టి కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సాయికి అయితే ఇంకేం ప్రాబ్లం లేదంటారు కదా? 100% సార్. ఎందుకంటే అమ్మ కావాలి అని అడిగాడు వాడు. సో అమ్మనిచ్చాం. సో ఇక్కడ నాన్న ఉంటారు అండ్ అక్క ఉంటది, చెల్లి ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు నీకు ఇక్కడ. సో ఇక్కడైతే నీకు ఇంకేం ప్రాబ్లం ఉండదు. నువ్వు అడిగిన వెంటనే వచ్చేసాయా అన్న? హ్యాపీయా ఇప్పుడు? చెప్పు, హ్యాపీయా కదా? హ్యాపీయా. సో ఒకసారి చెప్పండి సార్ మీరు. సో రియల్లీ సాయి బాగా చదువుకోని, ఎందుకని అన్నాడు నేను డాక్టర్ అవుతానని అని. తప్పకుండా ఇక్కడ ఈ హోమ్ లో అయితే నేను లైవ్ లో చూశాను సార్. ఈ SOS విలేజ్ ది వీళ్ళు చదివించడమే కాదు, చాలా మంది పిల్లలు సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి మ్యారేజెస్ చేయడం, అంటే ఒక ఫ్యామిలీ వాతావరణం ఇక్కడ ఉన్నదంతా కూడా. నేను అందుకనే ఏదో మనం హెల్ప్ చేస్తున్నాం అని చెప్పి, వైజాగ్ లో చాలా హోమ్స్ ఉన్నాయి, మనం ఎవరిని విమర్శించట్లేదు. బట్ క్వాలిటీ అండ్ పర్ఫెక్షన్ కావాలి. వీడు ఇప్పుడున్న కండిషన్లో ఈయన మళ్ళీ తీసుకెళ్లి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెడితే వీడు ఉండడు. సో వీడికి తగ్గట్టు ఏదైతే ఒక మంచి ఎన్విరాన్మెంట్, మంచి విద్యా బుద్ధులు, ఎందుకంటే వీడు అన్ని కష్టాలు అన్ని ఎదుర్కొని వచ్చాడు. వీడికి ఇక్కడ చేంజ్ కనబడాలంటే నాకు ఇది బెటర్ అనిపించింది. నాతో పాటు మీరు కూడా మీకు చెప్పిన వెంటనే బెస్ట్ ఆప్షన్ హరి గారు ముందుకెళ్దాం అనగానే నేను చైల్డ్ వెల్ఫేర్ కమిటీని సంప్రదించడం. సో మా ఆర్గనైజేషన్ నుంచి నేను ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టడం, వాళ్ళు వెంటనే ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేసి సాయి ఇమ్మీడియట్ గా SOS విలేజ్ లో చేర్చుకోవాలని చెప్పి వాళ్ళ యాజమాన్యానికి ప్రొసీడింగ్స్ అయితే నాకు ఇచ్చారు. సో ఎంటైర్ టీమ్ లో 6 రోజులు మనం కష్టపడ్డాం. సో ఇదే సార్, కష్టే ఫలి అంటాం. బట్ మనం ఇది మన ఇంట్లో వాళ్ళ కోసం ఎవరి గురించో చేయలేదు, మన బ్లడ్ రిలేషన్ కూడా కాదు. అయినప్పటికీ ఇటువంటి పిల్లల్ని మనం సమాజ శ్రేయస్గా, ఎందుకంటే మనం 1 వీక్ పెట్టుంటాం తరగర, అవునా? సో ఈ 1 వీక్ లో మనం వెళ్ళాలంటే మనం టూర్స్ వెళ్తుంటాం,
లేదా ఏదో పిలిగ్రిమ్ టూర్స్ వేసుకుంటుంటాం. సో వాటిల్లో మనం వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఆ ఎంజాయ్మెంట్ వస్తుందో లేదో తెలియదు, కానీ నాకు ఈ వారం రోజులు వీడి గురించి పెట్టినటువంటి శ్రమ ఏదైతే ఉందో ఆబ్వియస్లీ అల్టిమేట్ గా దేవుడు ఏదైతే ఇచ్చాడో ఈ రిజల్ట్ నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను, నా కుటుంబం, నా శ్రేయస్సు అనే కన్నా నేను, నా సమాజం, నా పిల్లలతో పాటు సమాజంలో ఉన్న పిల్లలు ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకు వేస్తే మీలాగే నేను ఏదైతే వీడికి కావాల్సిన ఎసెన్షియల్ బెనిఫిట్స్ గురించి మనం ఎంత ఫైట్ చేసాం, ఫైట్ కూడా చేయలేదు, ఒక ప్రొసీజర్ లో వెళ్ళాం, అందరినీ కలిసాం. ఈవెన్ సుమన్ టీవీకి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే తారక్ గారు ఎస్పెషల్లీ వీడికి మెడికేషన్ ఈ హాస్టల్కి తీసుకురాకముందే కేజెచ్కి మన హాస్పిటల్కి సూపరింటెండెంట్ గారిని కలిసి వీడికి మెడికల్ టెస్ట్స్ కూడా అన్ని చేయించడం జరిగింది. ఎందుకంటే సాయికి బిఫోర్గా ఎవరూ లేరు. సో ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే వాటి మీద కూడా మనం వాడికి మంచి హెల్త్ బాగుండాలి, హైజీనిక్గా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం ముందు ముఖ్యం దేనికైనా. సో వీడు వచ్చింది చాలా లో ఇది నుంచి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కూడా సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మీరు అలాగే నేను కూడా ఒక రోజు వీడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, అంటే వ్యూవర్స్కి ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా చేసాం ఈ వారంలో. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సాయికి ప్రాబ్లం ఉంది అన్నది రాకూడదు. అంటే పర్ఫెక్ట్ గా వీడికి ఒక మంచి లైఫ్ ని మనం బహుకరించాలన్న ఉద్దేశంతో ఈ థీమ్ ఏదైతే చేసామో ఇది ఎంటైర్ టీమ్ వర్క్. ఈ యొక్క అవకాశం ఇచ్చిన సుమన్ టీవీకి, అలాగే ఈ యొక్క ఎంకరేజ్మెంట్, అలాగే యాక్చువల్గా వ్యూవర్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సాయి లైఫ్ చూసి నెక్స్ట్ ఏంటవుతుంది సాయి లైఫ్ అనుకుంటున్నారు. మీ అందరికీ సుమన్ టీవీ రూపంలో చెప్తున్నాం, సాయి ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సాయి ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సాయి పట్టుకో. మా యువసేవ లోగో ఏదైతే ఉందో అవసరంలో ఉన్నవాడికి ఒక చిన్న మాటే చేయూత. సో ఈ యొక్క కాన్సెప్ట్తోనే మేము వెళ్తున్నాం. యువసేవ ఫౌండేషన్ సర్వీస్ విత్ హార్ట్ఫుల్ హ్యాండ్స్. ఈరోజు ఈ హ్యాండ్ని నేను పట్టుకుంటూ ఈ యొక్క హాస్టల్కి తీసుకురావడం జరిగింది. అంటే సేవ చేయాలన్న తత్పరత ఉంటే సమయానికి ఒక మాట, సహాయానికి ఒక చిన్న చేయూత. ఇదే యువసేవ నమ్మిన సిద్ధాంతం తారక్ గారు. ఈ మోటోతోనే ఇంకా మేము ముందుకెళ్తాం. ఇంకా ఎంతో మంది పిల్లలు కానీ ఏ ప్రాబ్లమ్స్తో మా ముందుకు వచ్చినా సర్వశక్తుల నేనున్నంత వరకు, అలాగే నాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే మీలాగా స్పందించే వాళ్ళు ఎవరు ఉన్నారో అందరినీ కలుపుకుంటూ మనందరం చేయి కలిపి చేయూతనిస్తే భావితరాలకి మంచి బంగారు బాటను ఇచ్చిన వాళ్ళు అవుతాం. సో చూసారు కదండి, సాయిని అయితే ఇక్కడ SOS చిల్డ్రన్స్ విలేజ్ లో అయితే ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. సో హరిప్రసాద్ గారు యువ సేవ ఫౌండేషన్ ద్వారా. ఒక్కసారి సాయి ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నాడు అనేది ఒకసారి సాయిని చూస్తే మీకు అర్థమవుతుంది. నాతో పాటు మీరు కూడా రండి. హాయ్ సాయి, ఎలా ఉన్నావు? సంతోషంగా ఉన్నాను. హ్యాపీయేనా? నేను నీకు ఫస్ట్ అడిగాను సాయి నీకు ఏం కావాలని, అప్పుడు ఏం చెప్పావు? అమ్మ కావాలి అని అన్నాను, అవునా? సో అమ్మ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయారు, కానీ నీకు ఇక్కడ అమ్మని తీసుకొచ్చి ఇచ్చామా? హ్యాపీయేనా? నువ్వు ఇంకా భయపడవు కదా? బాగా చదువుకుంటావు కదా? ఓకే, ప్రామిస్ బాగా చదువుకుంటావా? ఓకే, మంచి పేరు తీసుకొస్తావా? నాకు, హర్యానికి, మమ్మీకి అందరికి మంచి పేరు తీసుకొస్తావా? ఒకసారి మమ్మీకి చెప్పేసి, అమ్మ నువ్వు చెప్పినట్టుగా బుద్ధిగా ఉంటాను, మనం చెప్పినట్టు బుద్ధిగా చదువుకొని డాక్టర్ అవుతున్నాం. వెరీ గుడ్, అర్థమైందా? సో ఇంకా నువ్వు భయపడకూడదు. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇక్కడ అందరూ మమ్మీ ఉంటది, డాడీ ఉంటారు, ఓకే, అక్క చెల్లి అందరూ ఉంటారు. నీకు అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు అందరూ కూడా. అర్థమవుతుందా? బుద్ధిగా నీట్ గా చదువుకోవాలి, ఓకేనా? ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలి? చదువు కావాలి. అదే చదువు ఇక్కడ ఉంటుంది. నువ్వు ఇంకా బాగా చదివి అందరికి మంచి పేరు తీసుకొని రావాలి. హ్యాపీయేనా? చెప్పు ఒకసారి అందరికి థ్యాంక్స్ చెప్పు. నీ వీడియోస్ చూసి చాలా మంది బాధపడ్డారు. సాయిని మేము బాగా చూసుకుంటాము అది ఇది అని చాలా మంది చెప్పారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు. మేము చూసిన అందరికి థ్యాంక్స్. బాగా చదువుకుంటారు. మీ నమ్మకం ఏంటో నమ్మి అది నిలబెడతాను నిజంగా. సాయి అయితే ఇక్కడ SOS చిల్డ్రన్స్ విలేజెస్ లో అయితే వచ్చేసాడు. సాయి ఇంకా లైఫ్ ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. సో యువ సేవ ఫౌండేషన్ వారు అయితే చాలా మంచి పనులు చేస్తున్నారు. సో ఇలాంటి చిల్డ్రన్స్ ని చాలా మందిని ఆదుకున్నారు. సో ఇంకా సాయి లైఫ్ కి అయితే ఇంక తిరగలేదు. ఓకేనా సాయి? హ్యాపీయేనా? ఓకే, హ్యాపీయేనా? చూసారా ఎంత హ్యాపీగా ఉన్నాడు సాయి. సో చూసారు కదండి, ఇదే సాయి 7 రోజుల ముందు అయితే సో నాకు అమ్మ కావాలి అని అడిగాడు. సో మళ్ళీ ఇప్పుడు నీకు ఏం కావాలంటే నాకు చదువు కావాలని అన్నాడు. సో అదే చదువునైతే మనం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నాకు తెలిసి సాయి అయితే ఖచ్చితంగా వాళ్ళ అమ్మగారి కోరిక నెరవేరుస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. వాళ్ళ అమ్మగారి కోరిక ప్రకారంగా తన డాక్టర్ చదివి
ఓకే, ఆ. సో ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతానని చెప్పేసి నాకైతే చెప్పాడు. సో అదే ప్రామిస్ మీకు కూడా చేస్తున్నాడు. అవునా సాయి? అవును. ఇంకొకసారి నా కోసం, మా సుమన్ టీవీ ప్రేక్షకులందరి కోసం చెప్పేసి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నిజంగా ప్రామిస్ చేస్తున్నాను, డాక్టర్ అయ్యే బయటకు అడుగు పెడతాను. సుమన్ టీవీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో చూసారు కదండి, సో సాయి జీవితంలో ఇంకా చీకటి అనేది ఉండదు. సో సాయి లైఫ్ లోనే చీకటి అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడికి తులసి వనం లాంటి ఇలాంటి అమ్మఒడికి అయితే సాయిని అయితే మేమైతే తీసుకొచ్చేసాం. ఇక్కడ సాయి లైఫ్ కి అయితే ఇంకా తిరిగి ఉండదు. సో ఖచ్చితంగా సాయికి అమ్మ కావాలన్నాడు, అమ్మని అయితే ఇచ్చేసాం. మళ్ళీ చదువు కావాలన్నాడు, సో చదువు కూడా మేము ఇచ్చేసాం. ఖచ్చితంగా సాయి ఇక్కడ నుంచి అడుగు పెడితే డాక్టర్ అయ్యే అడుగు పెడతాడు. సో ఇట్స్ మై ప్రామిస్. ఓకే, బాయ్. బాయ్ అండి.